మంచి సైనికుడు ఏం చేస్తాడు? అది ఎంత సమయమైనా సరే, అది ఏ కాలమైనా సరే, వర్షాకాలమా, చలికాలమా, ఎండాకాలమా, ఏ కాలమైన యుద్ధం వచ్చిందంటే ఫస్ట్ యుద్ధానికి పోవాల్సిందే. యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన దేవుడు పని చేసేటప్పుడు ఎక్కడైనా ఆయన చరిత్ర మొత్తం చదువుతుంటే 4 సువార్తల్లో ఎక్కడ కూడా సమయం ఉన్నంత వరకు ఎక్కడ కూడా ఆయన ఎందుకు తిరగలేదండి. ఇంకా శిష్యులతో అంటాడు ఆయన, మనము సమయం ఉన్నంత వరకు దేవుని పని చేయాలి కదా, అందుకొరకే కదా నేను వచ్చింది పరలోకం నుంచి ఇక్కడికి. పదండి మన సమీప గ్రామాల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటిద్దాం. అది కదా మరి దేవుని సైనికుడు చేసిన పని. మరి ఆ సైనికుడిని అనుసరించే మనమేమో అయ్యో ఒట్టిగా వచ్చి మాటలు వినడానికి మనకు సమయం సరిపోవట్లేదే. పరలోకం నుండి వచ్చిన ఆయన ఒక సమయాన్ని ఇవ్వకుండా పక్క దేశాలకు పరుగున పోయి ఆయన సువార్త ప్రకటిస్తే, ఆయన మనకు రక్షకుడు అయితే, ఆయన సైన్యంలో మనల్ని చేర్చుకుంటే మనం చేసే పని ఏంటి? మోసం కాదా?